కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో రాహు యొక్క సంచారం, తృతీయ చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో గురు శుక్రుని యొక్క సంచారం, ఆరింట శనేశ్వరుని యొక్క సంచారం, సప్తమంలో రవిపద కేతువుల యొక్క సంచారం, తొమ్మిదింట కుజుని యొక్క సంచారం. ఈ రకమైన సంచారం జరుగుతోంది. ఈ సంచారాన్ని సాముదాయికంగా ఒక్కసారి పరిశీలించి చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఒక చిన్న అదృష్ట రేఖ ఈ వారం కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. కారణం ఏంటంటే ద్వితీయాధిపతి, కుటుంబ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి రవి బుధునితో కలిసి సప్తమంలో సంచారం జరుగుతోంది. కాబట్టి ఒక చిన్న ఆశాజనకమైనటువంటి ధనప్రాప్తికి సంబంధించినటువంటి ఒక కిరణం కనబడుతోంది. ఆ కారణం చేత కర్కాటక రాశి వారు భాను సప్తమి రోజున 27/1/2019 సూర్యనారాయణమూర్తిని పాలతో అర్చన చేయగలిగినట్టయితే విశేషంగా లాభిస్తుంది. కారణం ఏమంటే కర్కాటక రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా, ఎప్పుడు ఏ సమయంలో అయినా సరే పాలతో అభిషేకం, క్షీరాభిషేకం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆ కారణం చేత కర్కాటక రాశి వారు క్షీరం అంటే పాలతో సూర్యనారాయణమూర్తి ప్రతిమని అర్చన చేసి ఆ పాలని తీర్థంగా స్వీకరించగలిగితే బాగుంటుంది. ఈ పాలతో అభిషేకం చేసేటప్పుడు చిన్న సూచన ఏమంటే జాజికాయ చాలా విశేషమైన లాభాన్ని కలగజేసే అవకాశం ఉంది. చూర్ణాన్ని తయారు చేయాలి. జాజికాయ, జాపత్రి, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఈ 5 యొక్క చూర్ణాన్ని తయారు చేసి కాస్త పాలల్లో కలిపి కాస్త పంచదార కూడా వేసి ఆ విధంగా తయారు చేసినప్పుడు అమృతం అనే పదార్థం అవుతుంది. ఈ అమృతం అనేటువంటి పదార్థంతో సూర్యనారాయణమూర్తిని అర్చన చేసి ఈ అమృత స్వీకారం ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే కర్కాటక రాశి వారికి కొంత ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఏదో రకమైనటువంటి ఒక లాభం ఈ వారం సూచన కనబడుతోంది. ఆ లాభాన్ని అందుకోవాలంటే ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న చిన్న ప్రయోగాలు చేయాలి. సింహరాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఈ వారఫలాల్ని మనం శోధన చేసి తెలుసుకునేటప్పుడు జన్మజాతకరీత్యా ఉన్నటువంటి దశాంతర్దశల్ని పరిగణలోకి తీసుకోకుండా గ్రహ సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుసుకుంటున్నటువంటి వారఫలాలు ఇవి. వ్యయంలో రాహు యొక్క సంచారం, 5ంట శనేశ్వరుని యొక్క సంచారం, చతుర్థంలో గురుశుక్రుల యొక్క సంచారం, 6ంట రవిబుధ కేతువుల యొక్క సంచారం, అష్టమంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. సింహరాశి వారికి ఈ వారం చిన్న యోగం ఒకటి కనబడుతోంది. అంటే వాస్తవానికి అయినట్టయితే వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కనబడుతున్నా, ఎందుకంటే అష్టమంలో సంచరిస్తున్నటువంటి కుజుడు వల్ల కొంత ఇబ్బంది కనబడుతున్నా ఒక లాభం కనబడుతోంది. ఈ లాభాన్ని అందుకునే పరిష్కార మార్గం ఏమిటంటే, అంటే సామాన్యంగా ఒక లాభాన్ని పొందాలి అంటే కొంత ప్రయత్నం అవసరం అవుతుంది. ప్రయత్నపూర్వకంగా పొందేటటువంటి లాభాలు అమితమైనటువంటి తృప్తినిస్తాయి. కాబట్టి చిన్న ప్రయత్నం ద్వారా కొంత లాభాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం ఏంటంటే 6ంట జరుగుతున్నటువంటి రవిబుధ కేతువుల యొక్క సంచారం ఇక్కడ యోగదాయకంగా మనం తయారు చేసుకునే అవకాశం ఉంది. ఈ తయారు చేసుకోవాలి అంటే 2-3 రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఏనుగు తోకకి వెంట్రుకలు ఉంటూ ఉంటాయి. అవకాశం ఉన్నవాళ్ళు ఆ ఏనుగు తోకకున్నటువంటి ఒక వెంట్రుకని సేకరించగలిగితే ఆ సేకరించినటువంటి ఆ వెంట్రుకని ఉంగరంగా ధరించగలిగినట్టయితే మకర రాశిలో సూర్యనారాయణమూర్తి సంచరిస్తున్నంత కాలం కూడా ఇది లాభదాయకంగా ఉంటుంది. అది ఒక విశేషమైనటువంటి లాభాన్ని అందిస్తుంది. ఇదమిత్తంగా ఇంతే అందిస్తుందని చెప్పడం కష్టం. కానీ ఏదో రకమైనటువంటి ధనప్రాప్తిని, ఒక అధికార ప్రాప్తిని, ఒక ఐశ్వర్య ప్రాప్తిని కలిగించడమే కాకుండా వాహనాల ద్వారా వచ్చేటటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా దూరం పెడుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు వాహన దుర్ఘాటక నాశక యంత్రం అని చెప్పేసి చిన్న యంత్రం ఉంటుంది. ఆ యంత్రం లభ్యమైనట్టయితే వారు ఉపయోగించే వాహనాల్లో ఆ యంత్రాన్ని పెట్టినట్టయితే అంటే భవిష్యత్తులో కూడా ఏ రకమైనటువంటి వాహన దుర్ఘటనలకి కూడా లోను కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి ఈ 2 కూడా లభ్యమేనా అంటే కొంత కష్టతరం, కొంత కష్టసాధ్యం కూడా. మరి సులభమైనటువంటి మార్గం ఒకటి తెలుసుకోవాలి కదా. సులభమైనటువంటి మార్గం ఏంటంటే జిల్లేడాకులు, గోధుమ నూకతో పాయసం తయారు చేసి జిల్లేడాకుల్లో పెట్టి సూర్యనారాయణమూర్తికి నివేదన చేసి
ఆ నివేదన చేసినటువంటి ఆ పదార్థాన్ని ప్రసాదంగా కనుక స్వీకరించగలిగితే సింహరాశి వారికి యోగదాయకమైనటువంటి కాలంగా ఈ నెల రోజులు కూడా పరిగణించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. లాభంలో రాహువు, తృతీయంలో గురుశుక్రులు, చతుర్థంలో శనేశ్వరుని సంచారం, పంచమంలో రవి బుధ కేతువులు, సప్తమంలో కుజుడు. ఈ రకమైన సంచారం జరుగుతున్నప్పుడు గ్రహ అంతర్దశ దశల్ని ఆధారంగా కాకుండా కేవలం గోచారరీత్యా మనం తెలుసుకునేటువంటి వారఫలాలు కాబట్టి ఈ వారఫలాల్ని ఈ రకంగా బేరీజ్ వేసుకునేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తృతీయంలో గురుశుక్రుల యొక్క సంచారం అంటే గురుశుక్రులు సప్తమాధిపతి ఆయన, చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతి, ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడితో కలిసి తృతీయంలో ఉన్నాడు కాబట్టి సోదరి వర్గానికి చెల్లెలు కానీ అప్పచెల్లెళ్ళు ఎవరన్నా కనుక ఉన్నట్టయితే వాళ్ళకి వస్త్రాలు కనుక బహూకరించినట్టయితే ఈ వారం చిన్న చిన్న దోషాల నుంచి బయటపడిపోయే అవకాశం ఉంటుంది. అదొకటే కాదు, ఈ పరిష్కార మార్గం ద్వారా ఒక లాభాన్ని పొందే అవకాశం ఉంది. కారణం ఏంటంటే అర్ధాశ్రమ శని సంచారం జరుగుతోంది ఇక్కడ. ఈ అర్ధాశ్రమ శని సంచారం అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని ప్రతిబంధకాలని కలగజేస్తుంది. అదేవిధంగా సప్తమంలో జరుగుతున్నటువంటి కుజుని యొక్క సంచారం అయినా సరే గురుశుక్రుల యొక్క కలయిక జరిగింది కాబట్టి ఈ గురుశుక్రుల యొక్క కలయిక ద్వారా వచ్చేటటువంటి లాభాన్ని పొందాలి అని అభిలషించేటటువంటి వాళ్ళకి పరిష్కారం కాకుండా నిలిచిపోయినటువంటి ఏదైనా కనుక సమస్యలు కనుక ఉన్నట్టయితే కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఇతరత్రా కానీ, కుటుంబ సమస్యలు కానీ ఉంటే ఈ కుటుంబ సమస్యలని పరిష్కారం చేసుకునేదానికి ఇది అనువైనటువంటి వారం. కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోగలగాలి. పంచమంలో రవి బుధ కేతువుల యొక్క సంచారం కాబట్టి సంతానంలో ఒకరికి ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బంది కనబడుతోంది. ఆ కారణం చేత కాస్త తగినటువంటి జాగ్రత్త కనుక వహించగలిగినట్టయితే ఈ ఆరోగ్యరీత్యా వచ్చే ఇబ్బంది సమయం నుంచి బయటపడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొక చిన్న సూచన కూడా చేసుకోవచ్చు. 27/1/2019, 2/2/2019 ఈ 2 రోజులు కూడా విశేషమైనటువంటి రోజులు. కారణం ఏంటంటే 27/1 భవన సప్తమి, 2/2 శని త్రయోదశి, అర్ధాష్టమ శని జరుగుతోంది. ఆ కారణం చేత శనేశ్వరునికి తైలాభిషేకం కనుక చేయించుకోగలిగినట్టయితే అర్ధాష్టమ శని సంచరిత సమస్త దోషాల నుంచి బయటపడిపోయే అవకాశం, తద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం కూడా కనబడుతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.